మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నాగర్గూల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా జెండాను ఆవిష్కరించి స్వీట్లు తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల సంబరాలు పండుగను జరుపుకోవాలని కోరిన సందర్భంగా ఎంతో మంది అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి తోడ్పడిన కేసీఆర్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో 2014 సిద్ధించిన తెలంగాణ ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని దశాబ్ద ఉత్సవాలకు పిలుపునిచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు నాగర్గూల్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ద ఉత్సవాలకు జెండా పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉత్సవాలను జరుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఎందరో ఉద్యమకారులు, ఎందరో విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. 10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి ఫలాలను దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మరిన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ జై తెలంగాణ. నాగర్గూల్ గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నాగర్గూల్ బస్టాండ్లో జెండావిష్కరణ కార్యక్రమం చేయబడింది. ఆనాడు 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిలదీశంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న పార్టీ ఢిల్లీ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్రాన్ని తెలంగాణ సాధించిన తర్వాత సస్యశ్యామలు చేసింది కేసీఆర్ గారికి జరుగుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేస్తున్న ఈరోజు రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలని కేసీఆర్ గారి నిర్ణయం. ఇలాంటి అవతరణ దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని, పార్టీ ఇంకెంత ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై తెలంగాణ.